పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా నుంచి జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభ కావడంతో సరికొత్త ఉత్సాహంలో ఉన్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ అంశంపై అన్నమయ్య జిల్లా నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు కూడా భారీ స్థాయిలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చి తంబలపల్లి, మదనపల్లి, రైల్వే కోడూరు లాంటి పలు నియోజకవర్గాల నుంచి కూడా ప్రస్తుతం అత్యధికంగా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు కూడా ఇప్పటికే అధికారి కృష్ణ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో ఈ జనసైనికుల ఏదైతే ఈ పిఠాపురం, చలో పిఠాపురం పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలో ఎటువంటి సందడి వాతావరణం నెలకొందో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ పార్టీ తరఫున జరిగే మొదటి ఆవిర్భావ సభ, ఈ ఆవిర్భావ సభ జనసేన కార్యకర్తల్లో, నాయకుల్లో ఎటువంటి నూతన ఉత్సాహం తీసుకొచ్చేందుకు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు? సార్, ఇంతవరకు 11 జరిగిన ఆవిర్భావ దినోత్సవాలు. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత, అతను డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత జన సైనికుల్లో కానీ, జనసేన అభిమానుల్లో కానీ నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. ఇప్పుడు జరగబోయేటటువంటి 12వ ఆవిర్భావ సభ జనసేన 12వ పుట్టిన పండుగ అనుకుంటాం దీన్ని అంతా. ఈ పండుగను మేము అత్యంత ఉత్సాహంతో దగ్గర మాకు పిఠాపురము, మదనపల్లి నుంచి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికి కూడా అక్కడి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఇప్పటికీ జనాలు మేము వస్తామని ఎగబడుతూనే ఉన్నారు. అంత ఉత్సాహంగా ఉంది జనసేన ప్రభావం మా మదనపల్లి ఏరియా. అన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్ ఉండబోతున్నారు, గతంలో పార్టీ అధినేతగా ఉన్నారు. ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతుంది? వ్యత్యాసం ఏమన్నా ఉండబోతుందా, లేదంటే అదే అగ్రెసివ్, అదే స్పీడ్ ఉండబోతుందా? అందరికీ నమస్కారం. నా పేరు పోతుల సాయినాథ్, తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇప్పుడు మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. అది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న పండుగ. మాకు ప్రతి ఒక్క జన సైనికుల్లో ఎంతో తెలియని ఉత్సాహం. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. దేశమంతా ఆయన చుట్టూ ఈరోజు ఆయన చూస్తున్నారు. దేశమంతా ఆయన పరిపాలన కావచ్చు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. దాని నుంచి కాపాడడానికి కూటమిని బలపరిచి ఆయన ముందుండి ఒక యుద్ధమే చేశాడు. చెప్పాలంటే ఎన్నికల ముందు యుద్ధం చేసి 3 పార్టీలను కలిపి ఈరోజు ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మొట్టమొదటి ఆవిర్భావ సభ జరుపుకోవడం ప్రతి జన సైనికుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో ఉత్సాహంతో యువత కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఎంతో వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి మేము కూడా మా యువత, ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు కూడా చాలా వరకు ఉత్సాహంతో వచ్చి సభను విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. పిఠాపురం అంటే రాయలసీమ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ దూరం ఉంది కాబట్టి ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటేనే వీళ్ళలో కేకలు, ఒక పండగ వాతావరణం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది మీకు మహా జాతరగా భావించవచ్చు. ప్రస్తుతం ఈ మహా జాతర ఏ విధంగా ఉండబోతుంది? ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది? జన సైనికులుగా ఆశిస్తున్నటువంటి జిల్లా, గ్రామ స్థాయి, మండల స్థాయిలో పదవులు వచ్చేందుకు ప్రస్తుతం ఈ భారీ బహిరంగ సభల ద్వారా ఏమైనా మీకు లభించే అవకాశం ఉంటుందా? ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో నడవాలని, అలాగే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇంకా మెరుగైన పెట్టుబడులు కానీ అన్ని విధాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈరోజు 21 సీటు పోటీ చేస్తే 21గా ప్రజలు ఆయన పడిన కష్టాన్ని, గత 11 సంవత్సరాలుగా ఆయన పడిన కష్టాన్ని చూసి ప్రజలు గుర్తించి ఈరోజు మన భారతదేశంలోనే 21కి స్థానంగా 100% మనం విజయం సాధించిన పార్టీగా జనసేన పార్టీ ఉంది. అలాగే రాజంపేట పార్లమెంట్లో మన అధికారి కృష్ణ గారికి పార్లమెంట్ సమన్వయకర్తగా ఇచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కలుపుకొని పోయి అలాగే ఈ యొక్క జనసేన పండగ వాతావరణానికి మన అధికారి కృష్ణ గారు
ఆయన శాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. నేడు చూస్తూ ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ గతంలో మీరు అంటున్నారు ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఏమనేది. గతంలో ఆయన ఆవేశము అంటే రాష్ట్రం ఏమైపోతుంది, యువత ఏమైపోతారు, ఉపాధి లేకుండా రాష్ట్రం ఏ విధంగా అయిపోతుంది ఆవేశంతో మాట్లాడారు. కానీ నేటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో అడుగు పెట్టారో ఆయనకి అంతకు వెయ్యింతల బాధ్యత పెరిగింది. ప్రతి నిమిషం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక పక్క పార్టీ నిర్మాణం కోసం పరితపిస్తూ పోతున్నారు. అలాంటి వ్యక్తి నేడు మనకు డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. గతంలో మీరు ఏదైతే ఆశించారో సీఎం అనే నిదానం ప్రస్తుతం డిప్యూటీ సీఎంకి పదిలమైంది. మరో ఒక్క అడుగు మాత్రమే సీఎం చేరుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 4 ఏళ్ల పాటు అటువంటి అవకాశం మీరు జనసైనికులు చూసే అవకాశం అదృష్టం వస్తుంది అనుకుంటున్నారు, లేదంటే వచ్చే ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కేవలం 2 అక్షరాలే తేడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా, మంత్రిగా ఉన్నారా, ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయన చూడడం లేదు. మా దృష్టిలో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం. కాబట్టి ఆయన రాష్ట్ర జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మా గుండెల్లో ఉన్నటువంటి చిరస్థాయి నాయకుడు. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలపైన పోరాడుతూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే మాలాంటి కార్యకర్తలకి అండగా ఉండడం కోసం, రాష్ట్రం ఎల్లవేళలా అభివృద్ధి పడంలో నడవడానికి ఆయన ఉన్నాడు. అలాగే ప్రజలు మీరే చూశారు, గతంలో ఎంతోమంది ఆయన హేళన చేశారు. ఆయనకి సమాధానం ప్రజలు ఏ రూపంలో ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము పదవుల గురించి మాట్లాడే అంత గొప్ప వాళ్ళమైతే కాదు. కానీ మాకు ఏ బాధ్యత అప్పగించినా ఆయన ఇచ్చే ప్రతి బాధ్యతకు కూడా మేము కట్టుబడి పనిచేస్తాం. ప్రజలు మొన్న చూసినటువంటి 21 సీటుకి 21 సీటు ఏ విధంగా గెలుపొందించారో అంతకు 1000 ఫలితం అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన పడిన గతంలో ఆయనటువంటి అనుభవం రీత్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు గారు అలాగే బీజేపీ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పదంలోనే నడుస్తుంది. ఇలాగే నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఉన్న ఆ 2 అక్షరాలు కూడా ఇంకా ఉన్నత స్థితిరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. పిఠాపురంలో ప్రారంభంగానున్న ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా చాలా అంగరంగ వైభవంగా ఉండబోతుందని చెప్పి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. ఏదైతే గతంలో పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇన్నాము, అగ్రెసివ్గా తమలో ఉన్న రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్ర ప్రజలు ఏం కావాలా, వాళ్ళ సమస్యల మీద కూడా ప్రభుత్వాలు సానుకూలంగా లేకపోవడంతోనే తమ అధినాయకుడు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. తనలో మమ్మల్ని మోటివేషన్ చాలా ఎక్కువ చేస్తారని చెప్పి ప్రస్తుతం జనసేనలో భావిస్తున్నారు. ఏదైతే మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఆయన స్పీచ్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఉత్సాహంగా తిలకించేందుకు పిఠాపురం వెళ్తున్నామని చెప్పి కొంతమంది జనసైనికులు చెప్తున్నారు. ఇది రాజంపేటలో